డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల ఆర్టీసీ బస్టాండ్ ఆక్రమణపై రవికుమార్ నిరాహార దీక్షతో దిగొచ్చిన అధికారులు బస్సులు బస్టాండ్లోనికి పంపించారు. బస్టాండ్ ఆక్రమణ సమస్యను కొలిక్కి తీసుకువచ్చిన అధికారులు ఈ సమస్య పరిష్కారం కొరకు రిలే నిరాహార దీక్ష చేపట్టిన కిరణ్ కుమార్కు స్థానికులు మద్దతుగా నిలిచారు. ఆర్టీసీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం బస్టాండ్ స్థలం ఆక్రమణకు గురికావడం నిజమేనని నిర్ధారించారు. కళ్యాణ మండపం కొరకు స్థలం లీజుకు తీసుకున్నారని, బస్టాండ్ స్థలాన్ని కూడా కలుపుకుని గేట్లు ఏర్పాటు చేశారని, లైటింగ్ కొరకు అడ్డుగా స్తంభాలను వేశారని, అవి తీస్తే బస్సులు బస్టాండ్లోనికి నేరుగా వెళ్లేందుకు ఇబ్బంది ఉండదంటూ బస్సులు వెళ్లే దారిలో ఆటోలు నిలిపి ఉంచుతున్నారని, దుకాణదారులు రోడ్లపై వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, వీటిని కూడా తొలగించవలసిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో డిపిటిఓకు పై అధికారులకు నివేదిక అందజేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. నేను ముమ్మిడివరం ఎంఆర్ ఆఫీస్ ఎదురుగుండా జేఏసీ టెంట్లో ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్నాను. నేను అదేంటంటే మీకు అందరికీ తెలుసు ఏంటంటే మన ముమ్మిడివరం మెయిన్ కేటగిరీ ముమ్మిడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ గత 5 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా పడి ఉంది. కానీ ఇక మనకి ముమ్మిడివరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల ప్రయాణికులు, అదేవిధంగా స్కూల్ పిల్లలు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల ఆర్ఎన్బి రోడ్డు మీద ప్రజలందరూ కూడా బస్సు ఎక్కవలసి వస్తుంది. దీనివల్ల పాలిసీ తల్లులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఈ బస్సుల కోసం రోడ్డు పైన వెయిట్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉదయం స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి సాయంత్రం స్కూలు వదిలేటప్పుడు కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పోతే ప్రస్తుతం ఈ ఆర్టీసీ బస్టాండ్ మొత్తం అందులో కూడా సగభాగం ప్రైవేట్ వ్యక్తులకి కళ్యాణ మండపం కట్టుకోవడానికి లీజుకి ఇచ్చేశారు. పోతే మిగిలిన భాగం ఖచ్చితంగా ఉంది. ఈ మిగిలిన భాగం కూడా ఈ కళ్యాణ మండపం కట్టుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా
మిగిలిన స్థలం కూడా ఆక్యుపై చేయడానికి ప్రయత్నంలో ఉన్నారు. ఈ మిగిలిన స్థలానికి కూడా 2 గేట్లు ఉన్నాయి. ఈ 2 గేట్లు కూడా తాళాలు వేసుకుని ఆ కళ్యాణ మండపం వాళ్ళ దగ్గరే వాళ్ళే హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. ఈ వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ కనీసం బస్సు ప్రాంగణంలోకి వెళ్ళి తల దాచుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం నా డిమాండ్ ఏంటంటే, ఇది మెయిన్ క్యాడర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెయిన్ క్యాడర్. ఈ ముమ్మడివరం నియోజకవర్గంలోనే ఎక్కువగా ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. పోతే ఇక్కడికి బస్సు చాలా అవసరం. ఎందుకంటే ఈ బస్ స్టాండ్ లోపలికి బస్సులు ఖచ్చితంగా రావాలని నా ముఖ్య డిమాండ్. ఇది ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా బయట నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరం. లేని ఎడల ఇప్పుడు ప్రజెంట్ నేను రిలే నిరాహారదీక్ష చేస్తున్నాను, తర్వాత నిరవధిక నిరాహారదీక్ష చేస్తాను, తర్వాత ఆమరణ నిరాహారదీక్ష చేస్తాను. ఖచ్చితంగా బస్ స్టాండ్ లోపలికి బస్సులు వచ్చేంత వరకు కూడా నేను ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగానికైనా వెనకాడనని ఈ మీడియా ద్వారానే తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ 2-3 ఫిర్యాదులు చేయడం జరిగింది. దానికి ఎండర్స్మెంట్ వచ్చింది. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి బస్సులు వెళ్ళాలంటే రోడ్లు సరిపోవట్లేదు అంటున్నారు. కానీ 5 సంవత్సరాల క్రితం కంకర్ రోడ్లు ఉన్నప్పుడే బస్సు వెళ్ళింది. కానీ ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత బస్సు వెళ్ళట్లేదు అన్నది చాలా ఆశాస్పదంగా ఉంది. పోతే ఈ వాళ్ళు నాకు ఎండర్స్మెంట్ ఒకటే చెప్పారు, రఘుకుమార్ గారు లోపలికి బస్సు వెళ్ళడానికైతే చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నారు. అంటే ఉరుసట్లు ఆక్రమించారంట, ఏంటి కాంప్లెక్స్ ఆక్రమించేశారంట ప్రైవేట్ వ్యక్తులు. రోడ్డు మొత్తం ఆక్రమించారంటే ఈ రోడ్డు క్లియర్ చేస్తే కానీ ఖచ్చితంగా బస్సు పంపిస్తామంటున్నారు. రోడ్లు నేను క్లియర్ చేయడం ఏంటి, నాకు ఏ అధికారం ఉంది క్లియర్ చేయడానికి? ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు తీసుకోవాలి. ఈ బస్సుకు సరిపడగా ఈ రోడ్డు ప్లేస్ అనేది కేటాయించడం ప్రజాప్రతినిధులు, అధికారులు చేయాల్సిన పని. అది ఖచ్చితంగా సిమెంట్ రోడ్డు మీద ఖచ్చితంగా బస్సు వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళు కావాలని చెప్తున్నారు. బస్సు ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకురావాలనేది నేను మార్గం చూపిస్తాను. ఖచ్చితంగా రేపటి నుంచే నాకు బస్ స్టాండ్ అప్పుడు బస్సులు ఖచ్చితంగా రావాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తాను.